Hi friends, welcome to Digital Telugu Text. Movavi Video Editor Plus next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం వాయిస్ ని ఎలా ఎడిట్ చేయాలి. బేసిక్ గా మనకి ఇందులో వాయిస్ ఎడిట్ చేసుకోవడం కంటే కూడా AdWords లో బెస్ట్ మేబీ నాకున్న పరిజ్ఞానంలో. కానీ ఇందులో కూడా మనం ప్రతిదీ అంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఆడిషన్ లో ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి సర్టన్ టైం పడుతుంది. సో మనం ఇక్కడే ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం. ఒక ఆడియో ఫైల్ అనేది మనం యాడ్ చేద్దాం. సింపుల్. ఓకే, దీన్ని మనం టైం లైన్ యాడ్ టు కరెంట్ పొజిషన్ లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్గా. దీన్ని మనం ఎడిట్ చేయాలంటే ఇక్కడ దీని యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. వాల్యూమ్, సౌండ్, ఇది స్పీడ్, మేబీ మనం వాయిస్ ఫాస్ట్గా రావాలా స్లోగా రావాలి, ఇది 100% మ్యాండేటరీ. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది మనకు అనవసరం, దీంట్లో నో. ఇప్పుడు మనం వాయిస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆడియో ఎఫెక్ట్స్ అనేవి నాయిస్ రిమూవల్ అనేది డైరెక్ట్గా మీరు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఈ నాయిస్ రిమూవల్ అప్లై చేసి ఎంత రిమూవ్ కావాలి అని చెప్పేసి మీరు ఇట్లా చూసుకొని అప్లై చేసేయండి. ఆటోమేటిక్గా నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా నాయిస్ రిమూవల్ అనేది అప్లై అయిపోయింది. కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈక్వలైజర్, ఈ సింక్రనైజింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రెండు క్లిప్స్ని సింక్రనైజ్ చేయడానికి ఈ సింక్రనైజ్ అనేది. ఇక్కడ మనకి ఈక్వలైజర్ అనేది ఒకటి కనపడుతుంది ఇక్కడ చూడండి. దీన్ని మీరు జస్ట్ ఇక్కడ మనకి చాలా చాలా అంటే చాలా స్పీకర్స్ మీరు ఒకసారి ఇది అప్లై చేయండి, ప్లే చేయండి, తెలుస్తుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు 10 కిలోమీటర్లు. ఇది స్మాల్ స్పీకర్స్. ఇక్కడ మీకు పాప్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆడియో ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కొంచెం బాగున్నాయి, ఇవి కూడా అప్లై చేయండి. ఇక్కడ ఈకో అనేది మీరు అప్లై చేస్తే ఇంతకుముందు వాయిస్ నార్మల్ వాయిస్లో ఉంది, ఇప్పుడు మీరు చూడండి చేంజ్ అవుతుంది. మీటర్ల దూరంలో త్రికూటాద్రి పర్వతం కలదు, దీనిని కోటప్పకొండ అని. ఇది ఈకో. ఇక్కడ మనకి హై పిచ్, లో పిచ్. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేయండి మీరు. హై పిచ్ అని ఉంది, దీన్ని అప్లై చేశాను చూడండి. త్రికూటాద్రి అని కూడా అంటారు. ఈ త్రికూటాద్రి పూర్తిగా వాయిస్ అనేది చాలా స్మాల్ వేరియేషన్ లాగా మీకు వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. వెరీ హై పిచ్ అంటే ఇంకా చలనము ఏ దిశలో చూసినా కూడా 3 శిఖరములు స్పష్టముగా కనిపించును. ఈ చూడండి అసలు కంప్లీట్గా అసలు మనం నన్నని పెడుతున్నా. పర్వతము పైగల స్వామివారి పేరు ఇది ఒరిజినల్ వాయిస్. మనం ఈ అప్లై చేసినాక ఇవన్నీ కూడా రోబోట్ అప్లై చేయాలి. ఇది రోబోట్, ఇది బాగాలేదు, కానీ ఇది కొంచెం మనకి హై పిచ్ లో పిచ్ అనేది కొంచెం బెటర్గా ఉంది. మీటర్లు బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము, రుద్ర శిఖరము అను. ఈ ఆడియో ఎఫెక్ట్స్, ఈ బీట్ డిటెక్షన్స్ ఇవన్నీ కూడా నార్మల్. మెయిన్ ఇందులో ఈక్వలైజర్, నాయిస్ రిమూవల్, ఆడియో ఎఫెక్ట్స్, ఈ 3 అనేది మనం మ్యాండేటరీగా ప్రతి దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా ఆడియో ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇందులో తక్కువ ఉంటాయి. ఆడిషన్లో చాలా హ్యూజ్ ఎక్కువ ఉంటుంది. ఆడిషన్లో మనం ఎడిట్ చేసుకుంటే ఇంకా వండర్ఫుల్, నో ప్రాబ్లం. బట్ ఇందులో ఏంటంటే మీకు కొన్ని లిమిటెడ్ వెర్షన్సే కాబట్టి లిమిటెడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ.